హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ రుజనాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఉలవచారు ఎలా చేయాలో చూద్దాం. ఈ చారులో ఎన్నో ప్రోటీన్స్, ఐరన్, ఫైబర్ లాంటివి ఎన్నో పోషకాలు ఉన్నాయండి. ఈ చారు ఎండకి బాడీకి హీట్ తగ్గించి చలువ చేస్తుంది. పప్పు నానబెట్టి ఉడికించి చారు చేసుకునే పని లేకుండా ఈజీగా టైం సేవ్ అయ్యేలాగా ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఉలువలు వేయించుకోవాలి. ఉలువలు వేగినాక పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలండి. అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలండి. పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకోవాలి. తర్వాతకి ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ, కొంచెం పసుపు వేసుకొని టమాటాలు కూడా వేసుకొని 2 టమాటాలు వేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న చారులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ చారు మరుగుతున్నప్పుడు ఉలువలు మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. తర్వాతకి చారులో వేసుకోవాలండి. ఉలువ చారులో స్టవ్ చిన్న పెట్టుకొని 2 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఈ చారు చల్లారిన తర్వాత చిక్కగా అవుతుందండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. టైం కూడా సేవ్ అవుతుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ చారు. ఒకసారి ట్రై చేయండి.